యాక్చువల్గా ఈరోజు రంగనాథ్ మాస్టర్ గారు మన క్లాస్కి రావాలి అని సార్ రేపు ప్రోగ్రాం వల్ల కొంచెం బిజీగా ఉన్నారు. సార్ క్లాస్కి రాడని చెప్పారు. అందుకోసం ఈరోజు క్లాస్కి ఉన్న అంశం బదులు ఈరోజే మనము ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాము. సో యాక్చువల్గా స్పెషల్ ప్రోగ్రామ్ మనకి సాటర్డే జరగాలి అని సార్ ఈరోజు తీసుకోమన్నాడు. మేడం గారు కూడా చెప్పారు. ఇద్దరు అవైలబుల్ లేరు, లలిత మేడం గారు లేరు, రంగనాథ్ మాస్టర్ గారు లేరు. సో స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు పెట్టుకున్నామండి. దానికన్నా ముందు చిన్న అనౌన్స్మెంట్. మనకందరికీ తెలిసిందే, రేపటి నుంచి ఈ మహాధ్యాన యాగము కట్టాలో జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. ఇది 11 రోజుల ప్రోగ్రామ్ అండి. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇందులో పాల్గొనేందుకు ప్రయత్నించండి. ఆల్రెడీ మేడంకి పేర్లు ఇచ్చిన వాలంటీర్స్ తప్పకుండా మిస్ కాకుండా అక్కడ అటెండ్ కండి. సో ఇది అందరికీ ఫ్రీ ఎంట్రీ అండి. అక్కడ మనకి వసతి కూడా కల్పించబడుతుంది, ఫ్రీగా వసతి ఉంటుంది. అలాగే మనకి అన్నప్రసాదం కూడా ఉంటుంది 3 పూట్ల. సో ఈ యొక్క ధ్యానంలో, ఈ యొక్క మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. ఓకే, ఇక స్పెషల్ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి. సో మీకు తెలిసిందే, ఈ ప్రోగ్రాంలో మనకి ఆల్మోస్ట్ ఈ మంత్లో కూడా లాస్ట్ చివరికి వచ్చేసాము, 28th డే రోజు. సో మీకు ఈ 1 మంత్ ఎలా అనిపించింది? కొత్త వాళ్ళు అయితే, పాత వాళ్ళు అయితే మీకు ఎలా ఉంది? మీ అనుభవాలతో పాటు మీకు వచ్చిన కళను కూడా ప్రదర్శించవచ్చు. సో అది పాట కానీ, కవితలు కానీ, పద్యాలు కానీ, శ్లోకాలు కానీ, జోక్స్ కానీ, పొడుపు కథలు, ఏదైనా సరే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయాల్సింది కోరుచున్నాను. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఇస్తాను. ఆల్రెడీ అందరికీ అన్మ్యూట్ కూడా ఉందండి. సార్ నాగమణి కుమార్ సార్ మాట్లాడతారండి? అన్మ్యూట్ చేసుకోండి సార్. ఏం లేదు సార్, ఏం లేదు. మీరు ఎప్పుడు వచ్చేసారు ధ్యానంలోకి? సార్ ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? మా కంటిన్యూ కుదరదు సార్, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఓకే ఓకే, పర్లేదు. అంటే ఎప్పటి నుంచి ఇలాగా ఈ క్లాసులోకి వస్తున్నారు మీరు? ఉండడం అయితే 2-3 సెషన్స్ ఉన్నాను. ఓకే ఓకే ఒక్కొక్క సెషన్ అంతా కలిసి కూడా ఒక 10 రోజులు అట్లా వస్తూ ఉంటాను. ఓకే, మీకు ఎలా అనిపించిందండి ఈ ధ్యానం చేసేటప్పుడు? ఎలా అనిపిస్తుంది? మీలో ఏమన్నా బాగానే ఉంటుంది సార్. మార్పు అయితే ఉంది సార్, ఓకే, బాగానే ఉంది. అసలు ఎందుకు రావాలన్నది ధ్యానంలోకి? నాకు మొదటి నుంచి పిల్లప్పటి నుంచి ఉంది సార్ లైట్ గా. ఓకే కాబట్టి అప్పుడు సక్రంగా పెళ్లి కాకముందు నుంచి ఉండింది, కానీ అప్పుడు నేను దాన్ని సక్రంగా పట్టించుకోకుండా వదిలేసినాను. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా అని దీంట్లో జాయిన్ అయినాను. కానీ కంటిన్యూ అయితే చేసుకోలేకపోతున్నాను సార్. నాకు కొద్దిగా ఈ బిజినెస్ తో కొద్దిగా ఇబ్బందులు అయిపోతున్నాయి. దాంతో ఓకే, కంటిన్యూగా నిలబడలేకపోతున్నాను సార్. అంటే మీకు టైమింగ్స్ కుదరట్లేదా సార్ మీకు? అవును సార్, టైమింగ్స్ కుదరడం లేదు. అలా అంటే ఎలా అండి? అంటే మన కోసం మనం కనీసం ఒక అర్ధ గంట సేపు అన్నా మనం కేటాయించుకోవాలి. అది ట్రై టైమింగ్ చేయండి. మటుకు అటెండ్ అవుతున్నాను, ఓకే టైమింగ్ కుదరినప్పుడు లేదు సార్. ఓకే ఓకే ట్రై చేయండి సార్. అంటే ఒక టైం ఫిక్స్ చేసుకొని, అంటే మీకు, అంటే మీ పని వదులుకొని చేయమని లేదు. సరే 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 సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుభాష్ని మ్యామ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. ఇవాళ ధ్యానంలో మా చిన్న బాబు కనిపించాడండి, ఎందుకంటారు? మేబీ నేను రైట్ పర్సన్ వాడు కాకపోతే సమాధానం చెప్పేదానికి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం కనిపించాడండి, ఎందుకని? సారీ మేడం, నేనైతే సమాధానం చెప్పలేను దానికి. ఎవరైనా సీనియర్ మాస్టర్ ఉంటే సమాధానం చెప్పే వాళ్ళు ట్రై చేయండి. ఓకే సార్, ధ్యానం అయితే బాగానే కుదిరింది సార్ ఇవాళ. ఓకే, అంటే ధ్యానం చేసేటప్పుడు మామూలుగా సార్ ఏం చెప్తారంటే, మనకి రంగనాథ మాస్టర్ గారు మనకి రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. అది దాన్ని మనము ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు అండి. నాకైతే అంతవరకు అదే
అదే సార్, అది కొంచెం కనుక్కుందామని మళ్ళీ ఒకసారి ఒకసారి మనం హ్యాండ్ రేపు రైస్ సార్ చేస్తాం. కానీ మేడం గారిని అడుగుదామండి. మేబీ. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నా మాట్లాడతారండి? సరస్వతి మ్యామ్, ప్రసాద్ సార్, కృష్ణ సార్. మీకోసం నా టోటల్ issues these days. ముందుకు రావాలి, వచ్చి మాట్లాడండి. సురేష్ సార్, లావణ్య మ్యామ్, శోభ మ్యామ్, అశోక్ సార్, లక్ష్మీ మ్యామ్, పార్వతి మ్యామ్. ఎవరు లేరండి ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసానికి? మంజుల మ్యామ్, రేవన్న గారు, శివకుమారి మ్యామ్. నేను శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుతానండి. శివకుమార్. ఓకే మ్యామ్, చెప్పండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే గరుడారుడే డోలాస్ప్రాభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టాభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సిద్ధి బుద్ధిప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమాతే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అర్ధ్యంతరైతే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగజ్జే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనాస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరధర దేవే నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మష్టక స్తోత్ర యః పఠేర్భవేత్మనర్నః సర్వసిద్ధి ప్రాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం దిక్పాలయః పఠి నిత్యం ధనధాన్య సమన్వితః. త్రికాలయః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్భవే నిత్యం ప్రసన్న వరదా శుభ. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, చక్కగా పద్యం పాడారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఎవరండి? మంజుల మేడం మాట్లాడతారండి? నా అనుభవం చెప్తాను మాస్టర్. చెప్పండి మేడం. నాకు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉండేది. 3 months నుంచి నేను ధ్యానం చేస్తుంటే నాకు చాలా బెనిఫిట్స్ వచ్చాయి సార్. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ఇప్పుడు 2 hours పౌర్ణమి ధ్యానంలో 2 hours కూర్చున్నాను మొన్న రీసెంట్గా. ఓకే.
చాలా బెనిఫిట్స్ చాలా వచ్చాయి. అంటే నాకు ఫేస్ లో కూడా తెలుస్తుంది గ్లోనెస్. ఎలా అంటే లలిత గారు కూడా అన్నారు. ఓకే. చాలా అంటే ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గుడ్. రీసెంట్ గా మాస్టర్స్ కూడా నేను అంటే అసలు నడవలేకపోయేదాన్ని సార్. ఇప్పుడు దీంట్లో వింటర్ సీజన్ లో ఇప్పుడు కొంచెం పని కూడా చేసుకోగలుగుతున్నాను. అంటే నాకు 3 months కి ఇలా బాగా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పి అందరికి తెలియాలని చెప్తున్నా సార్. నిజంగా మ్యామ్, అద్భుతమైన మీకున్న ఆరోగ్య సమస్యని 3 months లోనే మీరు ఇంప్రూవ్ అయిందని చెప్పి అందరికీ చాలా ఇంప్రూవ్ అయింది సార్. అది చాలా కూడా పిరమిడ్ తెచ్చుకున్నాను సార్ దగ్గర. దాంట్లో కూర్చున్నప్పటి నుంచి ఇంకా పాజిటివ్ బాగా వైబ్రేషన్స్ చాలా వస్తుంది సార్. ఒకసారి మేడం గారికి అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి. చాలా చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి సార్. అది కంటిన్యూగా చేస్తుంటే ఇంకా ఎక్కువ వస్తాయని అందరికి చెప్తామని చెప్తున్నాను సార్ నేను. అవును మేడం. మీరు కూడా అలాగే కంటిన్యూ చేయండి, అలాగే కంటిన్యూ చేయండి. కంటిన్యూ నేను చేస్తున్నాను సార్. 3 months నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. అచిత మ్యామ్. నమస్తే సార్. నమస్తే మ్యామ్. అమ్మ పాట పాడతారండి. ఓకే మ్యామ్. మంగళము సీతాదేవి మంగళము రాములకు మంగళము దంపతులకు మంగళము జయ జయ. కనపడుక పూల చెండ్లు నిండియున్న నీలవనం పచ్చన్ని పందిట్లో పసినిమ్మ పేదలు వలసి వెచ్చైన పచ్చన్ని పందిట్లో పసినిమ్మ సాపలు వలసి వెచ్చైన విష్ణులంతా వచ్చి కూర్చున్నారట. మంగళమో సీతాదేవి మంగళమో రాములకు మంగళమో దంపతులకు మంగళమో జయ జయ. పచ్చని పందిట్లో పసినిమ్మ పీటలు వలిసి సీతా శ్రీరాముల వారు వచ్చి కూర్చున్నారట. మంచి జీలకర్ర బెల్లము తెచ్చి ముదముతో శిరసున గట్టి మంగళసూత్రము మెడన వేసి తరంబ్రాలు పోసిరట. మంగళమో సీతాదేవి మంగళమో రాములకు మంగళమో దంపతులకు మంగళమో జయ జయ. తండ్రి చక్కగా పడారు మేడం. మేడంకి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ మ్యామ్. ముత్యాలు పగడాలు ముంచి దోసిట పోసి సీతమ్మ సిరు సంటి పోసేరప్పుడు వాలి సుగ్రీవులు వారన్నదమ్ములు కటీరు రఘురామ కంకణములు ఇటపై గజ్జాలు కిరికిటియంబున తాంబూల వేళన సమర్పించి ఇచ్చిపోయిందండి సార్లు గారు. పర్లేదు. సర్లేండి, గుర్తులేదండి, పెద్దదాన్ని అయిపోయాను. యోచన పర్లేదు మేడం, చాలా చక్కగా బాగా పాడావు. ఏమైంది? మంచిగా పాడావమ్మా. మా అమ్మగారేనండి. అవును బాగా పాడారు. చాలా మాకు కూడా రావు ఇంకా మంగళారతులు అట్లా. మేడం గారికి అందరూ ఒకసారి క్లాప్స్ పెట్టండి.
చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఒక పార్ట్. ఓకే అండి. మొత్తం మిర్రర్స్ తోటి ఇలా డెకరేట్ చేశాము. చాలా బాగుంది మేడం. ఇదిగోండి, ఇది ఒక పార్ట్ అండి. అంటే ఓల్డ్ సిడీస్ ఉంటాయి కదా, ఓల్డ్ సిడీస్ తోటి ఇలా చేసామండి, ఫ్లవర్ వాజ్ లాగా. వీటిలో ప్లాంట్స్ పెట్టాము, ఆక్సిజన్ ప్లాంట్స్ క్వశ్చన్ ఏముంది మేడం? అది సీడీ క్వశ్చన్ అది అది ఏది సార్. సీడీకి అంచున అది ఏంది? అది కొంచెం డిజైన్ లాగా ఉంది కదా అది. ఇదా అండి, లేస్ అండి. లేస్. ఓకే మేడం. ఆ లోపలేమో మన పైప్ ఉంటుంది కదా, పీవీసీ పైపు. పైపుకు పేపర్ పెట్టేసి దానిపైన సీడీని హాఫ్ హాఫ్ కట్ చేసి మళ్ళీ, అంటే సింగిల్ పెడితే గమ్ గానీ అతకటం బేస్ ఉండదు, అందుకని ఒక సీడీని హాఫ్ కట్ చేసి రెండింటిని కలిపి అంటించాం, మళ్ళీ డబల్ వచ్చేటట్టు. కొంచెం మందం వస్తే అతుకుతుంది అనమాట లోపల, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అలా పెట్టేసి ఈ అంచులకేమో బోర్డర్ లాగా లేసేసాము. ఈ పైన కూడా అంతే. ఇవేమో లోపల చిన్న బాటిల్, ఏంటంటే షాంపూ బాటిల్, ప్లాస్టిక్ పెట్టేసి వాటర్ పోసి ఈ ప్లాంట్స్ పెట్టేసాము. ఇది ఆక్సిజన్ ప్లాంట్స్ అండి. ఇదేమో జెడ్ ప్లాంట్స్ అంటారు, ఇవి కనపడుతున్నాయండి. ఇది జెడ్ ప్లాంట్ అంటారు. ఇదేమో అలవేరా. అలాగే. వేస్ట్. ఇంత ముందు సీడీలు ఎక్కువ వాడేవాళ్ళం కదా, అదేమంటారు DVD ప్లేయర్ అట్లా ఉంటే దాంట్లో పెట్టేవాళ్ళము. ఎందుకో పడేయాలనిపించలేదు, అలాగే ఉంచేసి ఇది చేసాము. బాగుంది. లోపల కూడా చిన్న షాంపూ బాటిల్ పెట్టేసాము. పీవీసీ పైప్ చాలా సన్నగా ఉంది, 2 ఇంచెస్ 3 ఇంచెస్ 2 ఇంచెస్ అనుకుంటే పైప్ వచ్చేసి కూడా ఇలా పెట్టామండి. నైస్ మ్యామ్, నైస్. మీరు ప్రతి ఒక్క దాంతో మీరు ఒక అద్భుతం చేస్తారు మేడం మీరు. అంటే వేస్ట్ పోగొట్టడం కంటే ఇలా ఉంచుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఏదైనా మనకి ఇంట్లో డెకరేషన్ సామాన్ కొనుక్కోవటం కంటే మన చేతులతో మనం చేసుకుని చాలా హ్యాపీ అనిపిస్తుంది ముందు. అందుకని ఏదైనా సరే ముందు పడేసే ముందు 100 సార్లు అన్ని స్టోర్ చేస్తే మా వాళ్ళు అరుస్తుంటారు, ఎందుకు అన్ని స్టోర్ చేసి అలా పెడుతుంటాం అంటే. టైమింగ్స్ కుదరక ఒక్కోసారి లేట్ అవుతుంది చేయటము. అన్ని అలా స్టోర్ పెట్టేస్తా ఉంచొద్దు అంటారు, కానీ ఇవన్నీ చేస్తుంటే చూసి ఇప్పుడేం అనరు అనమాట. ఇంకా ఎప్పటికప్పుడు చేస్తా అన్నట్టుగా కదా వదిలేస్తారు. బిర్యానీ కుండ దగ్గర నుంచి మామూలు చిన్న చిన్న మన ఉంటాయి కదా, కోకోనట్ షెల్, కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, కొబ్బరి చిప్పల్ని కూడా చేస్తాం అనమాట. కొబ్బరి చిప్పల్లో కూడా మొక్కలు పెడతాను నేను. అంత చిన్న వాటిని కూడా పెట్టొచ్చు. ఇదండి, ఇంకొకటి ఒక నిమిషం చూపిస్తాను. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ సలీలచంద్ర. హలో, మ్యామ్ చెప్పండి. స్ట్రక్ అయింది అనుకుంటున్నా అండి. ఒక్క పాట మధ్యలోనే ఆపేస్తే. లేదు మ్యామ్, యాక్చువల్గా మ్యామ్ గారు అన్నిట్లో చేసుకోకుండా పాడుతున్నారు, అది మళ్ళీ మీట్లో కలిపారు. అవునా, చూడలేదు. ఓకే. ఇది కొంచెం కనిపిస్తుందా? కనిపిస్తుంది మ్యామ్. ఇవేంటో చెప్పగలరండి? షెల్స్ ఏంటండి? మస్కిటో నెట్.
అర్థం కాలేదండి. గవ్వలా మేడం, మస్కిటో గవ్వలా? నెట్ ఏమో అనుకుంటున్నా నేను. గవ్వలా మేడం, మస్కిటో గవ్వలా? నెట్ ఏమో అనుకుంటున్నా నేను. మధ్యలో నెట్ కదండి, చుట్టూ పింక్ కలర్వి. పింక్ కలర్ ఆహా, కానీ మస్కిటో నెట్ ఏమో అనుకుంటున్నా అంటాను. కాదండి. ఇవాళ జూమ్ దగ్గర చూపిస్తా చూడండి. మ్యామ్ ఇవి జీడిపప్పు డబ్బలు ఉంటాయి కదా మేడం? కాదు సార్. బాదం ఓకే, పప్పు. దగ్గర బాదం పప్పు. పిస్తా. పిస్తా పప్పు, పిస్తా పప్పు ఉన్నట్టు. పిస్తా పప్పుకి కలర్ వేసి ఉన్నారు. పిస్తా పప్పులు కాబట్టి పిస్తా పప్పుకి పైన షెల్ వస్తుంది కదా, అవన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఫ్లవర్స్ కూడా అవే అండి. ఈ ఫ్లవర్స్ అవి. ఇవి వచ్చేసి నెట్ కాదండి, మన చీపురు ఉంటుంది కదా, చీపురు పుల్లలు. టెంకాయ పుల్లలు, ఆ? టెంకాయ పుల్లలు మేడం. కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా, కొబ్బరి ఆకుల పుల్లలు. కాదు కాదు సార్, చీపురు అంటే కొబ్బరి పుల్లలు కాదు. ఇక్కడ అన్నవరం వెళ్ళేటప్పుడు అక్కడ మూకం అదే ఊరు ఉంటుంది, అక్కడ దొరుకుతాయి అన్నమాట ఈ చీపుర్లు. వాటికి ఇలా పుల్లలు వస్తాయి అన్నమాట వెనక. ఈ పుల్లలన్నీ వేస్ట్ కాకుండా ఇలా వేసి పెయింట్ చేసాము. ప్లాస్టిక్ చీపురు అనుకుంటా. ఆహా లేదండి, మామూలు మన పుల్లలు లావుగా ఉంటే వస్తుంది అది, అలా ఏంటుంది మేడం? రెండు అట్లా చీపులు. కొంచెం లావు వస్తాయి అన్నమాట ఈ వెనక అవి. వాటికి ఏంటంటే పెయింట్ వేసాను నేను. అట్లా వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ ఏమో ఇగోండి ఇలా ఉంటాయి బ్యాగ్, చీపురు పుల్లలు చూడండి. ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఇదేమో కార్డ్బోర్డ్, మామూలుగా బాక్స్ వస్తుంటాయి కదా మనకి, అది కంప్లీట్. దీంట్లో ఇగో దీనికి వెనక పెట్టిన బ్యాక్గ్రౌండ్ కూడా చీరలకు పాలేసే అట్టా ఉంటుంది కదా, దానికి బేస్ చేసుకొని ఫ్లవర్స్ అంటించాము. దీంట్లో ఏదైనా ఒక్క రూపాయి పెట్టి కూడా కొన్నది కాదు. అదండి. చాలా బాగుంది. వేస్ట్ ఈజ్ బెస్ట్ లాగా ఇక అట్లా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా. అన్ని ఏది చూసినా కానీ ముందు పడేయాలని ఆలోచన, దాన్ని చూస్తే ఏం చేయొచ్చు అని వెంటనే మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఏదో ఒక ఆలోచన చేస్తుంటా, ఏదో ఒకటి స్ట్రక్ అయినప్పుడు ఓకే అప్పుడు చేసేస్తా. ఇంకా వీటితో ఇంకా చేయొచ్చు అండి, కాకపోతే ఇంకా టైం దొరకట్లేదు, ఇబ్బంది అవుతుంది. అందుకని అప్పుడప్పుడు ఒక్కొక్కటి చేస్తుంటా వీళ్ళని బట్టి. ఓకే. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. చాలా థ్యాంక్స్ మేడం. మేడంకి అందరికి ఒకసారి క్లాప్స్ చెప్పండి. ధన్యవాదాలు మేడం. ఫోటోస్ అడుగుతున్నారు శోభా మేడం గారు. ఎలా అండి? ఇంతవరకు నేను ఎప్పుడు ఫొటోస్ పెట్టలేదు, నాకు ఐడియా లేదు. ఫొటోస్ ఎలా పెట్టాలి? చాట్ లో వస్తాయండి? అది చాట్ లో మీరు పేస్ట్ చేయొచ్చు మేడం. మీరు ఫస్ట్ మీరు ఫోటో తీసుకున్నాక మీరు దాన్ని కాపీ చేసుకుని చాట్ లో పేస్ట్ చేస్తే శోభా గారు చెప్తున్నారు గ్రూప్ లో పెట్టండి అంటున్నారు, కానీ గ్రూప్ లో సార్ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏం పెట్టకూడదు. లలిత మేడం వాళ్ళకి పెడితే వాళ్ళు పెడతారు మేడం. మేడం మనకి పెట్టాలి. ఓకే, మొన్న పేపర్ కటింగ్ అంటే ఈనాడు పేపర్ లో వచ్చింది ఆర్టికల్ ఒకటి, దానికి మేడం కి పెట్టాను. పారిజాత మేడం గారు ఉన్నారనుకుంటా, ఉన్నారు. పారిజాత మేడం కి పెట్టాను, లలిత మేడం గారికి పెట్టాను ఆ ఫొటోస్. అవి అంటే గ్రూప్ లో మనం పెడితే ఏముంటుంది, ఇబ్బంది కదా. చాట్ బాక్స్ లో రాదనుకుంటా కదండి ఫొటోస్ పెట్టాం, నాకు తెలియదు వాస్తవంగా. అది యాడ్ చేయొచ్చు మేడం, చాట్ బాక్స్ లో కూడా పెట్టొచ్చు. అవునా, ఒకసారి ట్రై చేస్తాను. అక్కడ మనకి చాట్ బాక్స్ లో కింద మనకి సింబల్ ఉంటుంది, ఫైల్ అని చెప్పి సింబల్ ఉంటుంది మేడం. ఓకే, ఎమోజీ పక్కన ఫైల్ అని సింబల్ ఉంటుంది. అక్కడ మనం యాడ్ చేసి అది క్లిక్ చేసినామంటే మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఒక్క నిమిషం పెడతాను, లైన్ లో ఉండండి. ఈ లోపల ఎవరైనా మాట్లాడండి అమ్మా. ఓకే ఓకే. రవీంద్ర గారు మీరు జోక్స్ చెప్పండి, ఏం కామ్గా ఉన్నారు. పార్వతి మ్యామ్ గారు. నానా ఉన్నారా? హలో, అదే వీడియో ఆఫ్ అయిపోయిందనా? అందువల్ల డన్ వీడియో ఆపింది. వీడియో ఆఫ్ అయిపోయింది. అందువల్ల మళ్ళా లీవ్ మళ్ళా వస్తాను. సరే సరేనండి. ఇంకోలోపు కృష్ణకుమారి మ్యామ్.
ఏంటి టైం వేస్ట్ చేస్తున్నారు? ఒకటి చెప్పండి, ఎవరిలో ఒకరు. అడుగుతున్నాను మేడం, అందుకు అడుగుతున్నాను. ఎవరు ముందుకు రావట్లేదు మేడం. అందరు కామ్ గా ఉన్నారేంటి? ప్రిపేర్ అవ్వలేదు ఎవరు. అది ఈ రోజు మనము ప్రిపేర్ కాలేదు అంటే మేడం. రేపు అన్నారు కదా, ఇక అలా ఉండిపోయారు. ముందంటే చూసుకుని చదువుకుని చెప్పేవారు. ఆ, అది సరే. జ్ఞాని గురించి నేను ఒక 5 పాయింట్స్ నేనే చెప్తాను. చెప్పండి. చెప్పండి ఎవరు మేడం. చెప్తున్నారా? చెప్పండి. నాకేమీ తెలియదు అన్న విషయం తెలుసుకోవడమే జ్ఞానానికి తొలిమెట్టు. జ్ఞానం అంటే ఎన్ని గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు అన్నది కాదు, కనీసం చిన్న విషయాలైనా అర్థం చేసుకున్నారు, ఎన్ని పాటించారు అన్నదే జ్ఞానం. తర్వాత దారి తెలిసిన వాడు కాదు, దారిలో వెళ్ళేవాడే అసలైన జ్ఞాని. అనుభవం లేని జ్ఞానం సమాచారం మాత్రమే అవుతుంది. జ్ఞానం లేని అనుభవం అంధకారం అవుతుంది. తెలివైన వాళ్ళంతా జ్ఞానులు కాదు, తెలివి తక్కువ కనిపించే వాళ్ళంతా అజ్ఞానులు కాదు. జ్ఞాని తన జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడే గాని తనను నిరూపించుకోవడానికి, మనల్ని నమ్మడానికి అసలు ప్రయత్నించడు. బాగా తెలివిగా మాట్లాడినంత మాత్రాన జ్ఞాని అనబడడు. లోపల శాంతి, ప్రేమ, ధైర్యం ఉన్నవారే జ్ఞానిగా గుర్తింపబడతారు. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత, అవసరమైనంత మాత్రం మాట్లాడడమే గొప్ప విషయం. ఓకే, థ్యాంక్ యూ అండి. రవీంద్ర గారు మీరు చెప్పండి. చెప్తాను. అమ్మ ప్రేమ గురించి ఒక మాటలో, ఈ ప్రపంచంలో లెక్కలు రానిది ఎవరికో తెలుసా? మన అమ్మలకి. ఎలాగంటే ఆకలి అవుతుంది 2 చపాతీలు పెట్టమంటే 4 పెడుతుంది. పొద్దున్నే 7 గంటలకు లేపి 10 అయ్యింది లేరా అని అంటుంది. స్కూల్ పరీక్షల్లో 100కి 30 మార్కులు వస్తే పక్కింటి పిన్ని గారికి మా వాడికి 50 పైనే వచ్చాయని చెప్తుంది. బయటకి వెళ్ళాలి, ఖర్చులకు 50 రూపాయలు ఇవ్వమని అడిగితే పోపుల డబ్బాలో నుంచి 100 రూపాయలు తీసిస్తుంది. దొంగచాటుగా సెకండ్ షోకి వెళ్ళి రాత్రి 1 గంటకు పడుకుంటే పొద్దున్నే నాన్నకు తెలిసి కేకలేస్తే రాత్రి 10ంటికే పడుకున్నాడని కవర్ చేస్తుంది. అమ్మకి నిజంగా లెక్కలు తెలియవు, ఒక్క ప్రేమ తప్ప. ఎందుకంటే వాళ్ళు చదివింది బిఎస్సిలో ఫిజిక్స్ కాదు, వాళ్ళు చదివింది లైఫ్లో ఎథిక్స్. అది అమ్మ ప్రేమ. చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. తర్వాత ఈ మధ్య అంతా మీకు జోక్ చెప్పేసి మామూలుగా అందరూ మహిళల మీదనే చెప్తున్నారు అంటున్నారు. మీకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేటువంటి ఒకటి చెప్తున్నాం. ఏంటంటే మామూలుగా ఒక భర్త పుణ్యకార్యాలు చేస్తే వచ్చిన ఫలితం భార్యకు 50% ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది ఏ పని సరే మంచి కార్యం చేస్తే 50% ఫలితము భార్యకి వెళ్ళిపోతుంది. అదే భర్త పాప కార్యాలు చేస్తే వచ్చే ఫలితంలో 1% కూడా భార్యకు వెళ్ళదు, 100% భర్తదే. పుణ్యకారం చేసినప్పుడు ఏమో 50% భార్యకి వెళ్ళిపోతుంది, పాప కార్యాలు చేసినప్పుడు 1% కూడా భార్యకి పోదు, మొత్తము భర్తకే అనిపించాల్సిందే. అదే భార్య పుణ్యకార్యాలు చేస్తే వచ్చిన ఫలితంలో 1% కూడా భర్తకు వెళ్ళదు, 100% ఆమెదే, మొత్తం ఆమెదే, పుణ్యమంతా ఆమెదే ఉంటుంది. భార్య పాపకార్యాలు చేస్తే వచ్చిన ఫలితంలో భర్తకు 50% ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి భర్తలందరూ కూడా బుద్ధిగా ప్రతిరోజు మంచి కార్యాలు చేసుకుంటాడు, కనీసం 50% అన్నా వస్తుంది, లేకుంటే మొత్తం పుణ్యమంతా భార్యలకే ఉంటుంది. కాబట్టి మగవాళ్ళు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళు బద్దకస్తులు అయిపోయి ఉన్నారు. పూజలు ఎంతసేపటికి పూజలు కూడా లేడీస్ మీదనే పెట్టేస్తున్నారు అనమాట. మీరే చేసుకోండి మాకు తెలియదు అనేసి అంటున్నారు. కాబట్టి లేడీస్ పూజలు చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఇంకా 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 ఎదిగిపోతుంటారు. ఈయనకేం వస్తుంది, ఏమి రాదు. కనీసము ఈయనున్న పూజలు అయితే మంచి కార్యాలు చేసుకుంటుంటే 50% అంతా మిగిలి ఉంటుంది. అంటే భర్త యజమాని కాబట్టి కుటుంబానికి
అతను చేసే పుణ్యకార్యాలు మొత్తం కూడా కుటుంబం మొత్తానికి పంచబడుతుంది అనమాట అది అక్కడ. కాబట్టి బద్ధకాన్ని వదిలేసేసి పుణ్యకార్యాలు అంటే పూజలో అవి చేసుకుంటా ఉండాలని జరిగింది. కాబట్టి ఇది మీకు మంచి బంపర్ ఆఫర్ అన్నమాట ఇది లేడీస్ కి. సూపర్, బాగుందండి. అదేను భార్య పాపాలు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా భర్తదే. సార్ మగవాళ్ళ డామినేషన్ కదా, అన్నిటికీ అరుస్తుంటారు, ఏదైనా అంటే అర్థం చేసుకోరు, తొందర తొందర అరుస్తుంటారు కదా, అందుకే దేవుడు అలా శిక్ష చేశాడు అనమాట వాళ్ళకి. అట్లా అది ఏంటంటే మేడం గారు, అదే అప్పుడు మనకి పురాణ కాలంలోనే ఉంది. ఇప్పుడు మన వాల్మీకి ఋషిగా కాకముందు కిరాతుడుగా ఉంటాడు కదా, దోవల పోయేసి అందరినీ కూడా దారి దోపిడి దొంగగా ఉంటాడు. అతను ఉండేసేసి అందరినీ వేధిస్తుంటాడు. అదే విధంగా మొదటిసారి ఆయన నారదుడు వస్తాడు దానికి. నారదుడు వచ్చినప్పుడు అతను అడ్డగిచ్చేసేసి నీ దగ్గర నుండి ఇవ్వమంటాడు. అప్పుడు నారదుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఈ విధంగా చేస్తున్నావు కదా, అందరిని చంపేసి ఇట్లా చేస్తున్నావు కదా, నువ్వు ఇంత ఎంతో పాపాన్ని మూటగట్టుకుంటున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అంటే మా భార్య బిడ్డల కోసమే కదా అంటాడు అనమాట. సరే, ఇంత పాపం చేస్తున్నావు కదా, మరి మీ పోయేసి అడిగిరాపో, భార్య బిడ్డలు మీరేమన్నా ఈ పాపంలో పాలు పంచుకుంటారేమో అడుగుపో అని అడుగుతారనమాట. వాడు నేరుగా ఇంట్లోకి పోయేసి వాళ్ళ భార్యను అడుగుతాడు, ఏమే నాకు ఇప్పుడు ఈ విధంగా చేసిన దానివల్ల నాకు ఎంతో పాపం వస్తుంది కదా, ఆ పాపంలో మీరు కూడా భాగం పంచుకుంటారా, మీకోసం నేను చేస్తున్నాను అంటే, నాకేం సంబంధము, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత మీదే కదా, నేను పాపం పంచుకోనని చెప్పొద్దు అనమాట. అప్పుడు వచ్చేసి నారదుడికి స్వామి ఇట్లా చెప్పిందంటే, సరే తెలిసింది కదా, కాబట్టి ఇంత చేయబాకని చెప్పేసి అదన్నీ మార్పు తీసుకొస్తాడు అనమాట. అక్కడే జరిగింది అక్కడ బీజం. కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నావు, మొత్తం పాపమే నువ్వు మూట కట్టుకుంటున్నావు అని చెప్తాడు అన్నమాట నారదుడు. అది ఓకే, చాలా బాగుందండి. అయినా ఇంత ముందు మగవాళ్లే చేసేది పూజలు, కానీ ఇప్పుడు చెయ్యట్లే, మీరే చేసుకోండి, మేము బయటకు వెళ్ళాలి తొందరగా డ్యూటీలని అయ్యని అని మానేస్తున్నారు. ఎట్లా వంక పెట్టుకొని కుదిరినా కూడా చేయలేకపోతున్నారు. కాదమ్మా, ఇప్పుడు పూజలు వేస్ట్ అని అందరికి తెలిసిపోయింది. ఈ జ్ఞానంలోకి వచ్చాక అందరికి ఆత్మ మనమే ఒక ఆత్మ మనలోనే ఉన్న దేవుడు అని తెలిసిపోయింది. అందుకే ఎవరు చేయట్లేదు. ప్రతిదీ ఆడవాళ్ళ మీద నెట్టేస్తున్నారు, అన్ని కూడా వాళ్ళు చేస్తారు, అన్నిటి బరాయించుకుంటారు. ఫొటోస్ పెట్టానండి, గ్లాస్ పెయింటింగ్స్ అవన్నీ నా దగ్గర లేవు, అంటే గిఫ్ట్స్ గా అట్లా వేరే వాళ్ళకి ఇచ్చాము కొన్ని, అవన్నీ ఫొటోస్ పెట్టాను చూడండి. చాలా బాగుంది. ఇవన్నీ దాదాపుగా వేస్ట్ మెటీరియల్ తోటి అండి. గ్లాస్ పెయింటింగ్ అంటే గ్లాసులు తీసుకోవాలి, అవన్నీ చేయాలి, కానీ ఇవి మిగతావన్నీ దాదాపు వేస్ట్ మెటీరియల్. ఓకే, క్రాంతి గారు, నేను ఒక చిన్న కీర్తన పాడతాను. వీడియో ఆన్ చేయొచ్చు కదా మేడం. చేయలేను. ఓకే, పేర్లు చూస్తున్నాము. ఏ తీరుగా నన్ను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా, నా తరమా భవ సాగర మీదను నలినదలే క్షణ రామా. ఏ తీరుగా నన్ను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా, నా తరమా భవ సాగర మీదను నలినదలే క్షణ రామా. శ్రీ రఘునందన సీతారమణ శ్రిత జన పోషక రామా, కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపురామా. ఏ తీరుగా నన్ను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా. మురిపెముతో నా స్వామిని నీవని ముందుగా దెల్పితి రామా. మురిపెముతో నా స్వామివి నీవని ముందుగా దెల్పితి రామా. మరువక ఇక అభిమానముంచుని
మరుగుజొచ్చితిని రామా. మరువక ఇక అభిమానముంచుని మరుగుజొచ్చితిని రామా. ఏ తీరుగనను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా. క్రూర కర్మములు నేరక చేసితి నేరములంచకు రామా. క్రూర కర్మములు నేరక చేసితి నేరములంచకు రామా. దారిద్ర్యము పరిహారము చేయవే దైవశిఖామణి రామా. ఏ తీరుగనను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా. గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా. గురుదైవంబని ఎరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా. గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా. గురుదైవంబని ఎరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా. ఏ తీరుగనను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా. నాతరమా భవ సాగరమీదను నలినలేక్షణ రామా. నలినదలేక్షణ రామా. నలినదలేక్షణ రామా. దాశరథి రఘురామా. భద్రాద్రీశ్వర రామా. థ్యాంక్ యూ. చాలా చక్కగా థ్యాంక్ యూ. కీర్తన చాలా చక్కగా ఉంది మేడం. మేడం అందరూ ఒకసారి క్లాస్ చెప్పండి. శ్రీరాములే తల్లి సీతమ్మ మా తల్లి మారామన జూలెల్లా మా పీన తండ్రులు పూరినితకు సెలవులు అన్నలు కోరినటులను ఉండగాను శ్రీరాములే తండ్రి సీతమ్మ మా తల్లి మారామన జూలెల్లా పాపిన తండ్రులు పరమ భాగవతులు పాత చుట్టంబులు పరమేశ్వరుడు వరుస బావగావలే మాకు నిరతముగా హరి భజన చేసే నిష్టగల హరి భక్తులందరూ సారసాక్ష సమాజ వర్గము మేర మీరని బంధువర్గము శ్రీరాములే తండ్రి సీతమ్మ మా తల్లి మారామన జూలెల్లా మా పీణ తండ్రులు కౌసల్య దశరథులు కలరు మా జయలు కౌసల్య దశరథులు కలరు మా జయలు హంసవాహనుండు పెద్దన్నగావలే మాకు హిమసయరుగని జనక భూపతి వంశమే మా తాత మొత్తవు శ్రీరాములే తండ్రి సీతమ్మ మా తల్లి మారామన జూలెల్లా మా పీణ తండ్రులు వాసుదేవుడే గురుడు వైకుంఠపతి గలడు వాసుదేవుడే గురుడు వైకుంఠపతి గలడు వాసుదేవుడు తోడు నీడై దాసులను కాపాడునెప్పుడు దాసపోషకుడైన శ్రీని వాసుని సేవింపరారే శ్రీరాములే తండ్రి
సీతమ్మ మా తల్లి మా రామన జూలెల్లా మా పేణ తండ్రులు. చక్కగా పాడింది. థ్యాంక్ యూ. ఈ పాటలన్నీ కొంచెం రాసి పెట్టండి మేడం మీరు. చాలా బాగున్నాయి పాటలు. సీతారా మళ్ళీ శివరా ఇదిగో నీకు దోహరు ప్రీతి తోడ వేగమే అందుకొనుము గురువరా. సీతారామయతివరా ఇదిగో నీకు జోహరు ప్రీతి తోడ వేగమే అందుకొనుము గురువరా. అన్ని వేళలందున ఎందుకని మాకు నువ్వు కన్న తండ్రివి ప్రసాదించుచుంటివి. సీతారామయతివరా ఇదిగో నీకు జోహరు ప్రీతి తోడ వేగమే అందుకొనుము గురువర. భక్త జనుల తోడను భజన సేయుదెల్లడా భక్త జనుల తోడను భజన సేయుదెల్లడా. సాటి లేదు నీదు కీర్తి వ్యాప్తి చెందినంతట. సీతారామయతివరా ఇదిగో నీకు జోహరు ప్రీతి తోడ వేగమే అందుకొనుము గురువర. అందుకొనుము గురువర. చైతన్య రూపుడా సేవగొనుము హే ప్రభో. చైతన్య రూపుడా సేవగొనుము హే ప్రభో. రామకృష్ణ వాసుదేవ రమ్ము అభయమివ్వగా. సీతారామయతివరా ఇదిగో నీకు జోహరు ప్రీతి తోడ వేగమే అందుకొనుము గురువర. తండ్రి థ్యాంక్ యూ మేడంకి మరొకసారి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చెప్పండి. మర్చిపోయారండి సంసారం. చాలా చక్కగా పాడారు. సార్ ఈ పాటలు 2 రోజులు 3 రోజులు కూడా పాడతారు సార్. ఇలాగే ఇంకా వరుస పెట్టేసి రామాయణము మహాభారతం మొత్తం పాడుతూనే ఉంటారు సార్ పెద్దవాళ్ళు. చాలా బాగా పాడారు. చాలా బాగుంది. గారు పాడతారు చక్కగా పాటలు. అక్క కూడా శివకుమారి మా సొంత ఓనర్ సిస్టర్ అండి. బాగుంటుంది పాటలు. నాకు పాటలు రావండి, ఇగో ఈ వస్తాయి తప్పించి పాటలు ఎక్కువ రావు నాకు. ఏమో ఎప్పుడు పాడలేదు కూడా, మామూలుగా అంత ఏమో ఇంకా ఎప్పుడు అట్లా ట్రై చేయలేదు. ఇక అలా అలవాటు లేకుండా అయిపోయింది నాకు. ఇంకా వీటి మీదనే ఈ బొమ్మలు ఇలా తయారు చేయడము, ఆర్టికల్స్ ఇలా వస్తాయి అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. అందుకోసం మీకు ఆ కళ ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలా ఉంది. ఓపిక లేదండి. ఎన్నాటాలుగా పాటలు వచ్చేస్తాయి కానీ ఓపిక లేదు చదవటానికి, ఆయాసం ఎక్కువ వస్తుంది. అవునులే మేడం. చక్కగా ఉంది మేడం, చాలా చక్కగా పాడారు. అందులో అమ్మ పాడటం కూడా చాలా సంతోషం అనిపిస్తుందండి. ఎప్పుడన్నా టయానికి అప్పుడప్పుడు వస్తుంటారు కదా, వచ్చినప్పుడు మా అత్తగారు కూడా ఇంత ముందు పాడారు, అమ్మగారు పాడారు. వీళ్ళు కుదిరినప్పుడు ఎప్పుడన్నా అంటే ప్రతిరోజు ఎప్పుడన్నా వచ్చినా శనివారమే మనకు ఉంటుంది కదా. ఈ రోజు లక్కీగా మళ్ళీ పెట్టారు. రేపు క్లాస్ లేదు, రేపు క్లాస్ ఉంది మేడం రేపు. అది కాక రేపు మనకి ఇది మెడిటేషన్ డే కదా మేడం రేపు. సో క్లాస్ ఉంటుంది, సార్ గారు వస్తారు క్లాస్ కి. ఓకే ఓకే అండి. క్లాస్ ఉంటుంది. ప్రత్యేక ప్రోగ్రామ్ అంటే శనివారం ఉన్నారు కదా, అందుకని ఈ రోజే పెట్టమండి. అది యాక్చువల్ గా సార్ గారు అవైలబుల్ వస్తున్నారు, లాస్ట్ మినిట్ కూడా వస్తున్నారు. ఇంకా లాస్ట్ లో 10 అప్పుడు రానని చెప్పాడు. ఇంకా నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకా సరే అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇంకా ఓకే ఓకే అండి. ఎప్పుడైనా ఇబ్బంది కాకపోతే శనివారం అంటే కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా, అట్లుంటది అనమాట. మేడం గారు అడిగి రేపు కూడా ఇదే కంటిన్యూ చేసేటట్టు అడుగుతాము. లలిత మేడం కూడా వస్తారు. మేడం గారు కూడా లాస్ట్ మినిట్ వస్తున్నారు, మళ్ళీ హ్యాండ్ ఇచ్చారు. అందుకోసం నేను కూడా లేట్గా జాయిన్ అయ్యాను. కొంచెం ఒక 5 minutes లేట్ అయింది. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మేడం ఫోన్ చేశారు అనమాట. కొంచెం హడావిడిగానే జాయిన్ అయ్యాను. సరే, ఇంకా ఎవరైనా ఉన్నారండి? కొత్త వాళ్ళు మాట్లాడండి. ఎప్పుడు అంటే పాత చివరిగా ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఒకసారి నాలుక దంతాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. నాలుక ఏమంటదంటే,
మీరు 32 మంది నాకు ఎంతో సాయం చేస్తున్నారు. ఆహారాన్ని బాగా నమిలి నాకు అందిస్తున్నారు. పాలకాయ లాంటి పదార్థాలను బాగా నమిలి నాకు అందిస్తేనే నేను ఆ రుచిని ఆస్వాదించి లోనికి పంపుతుంటాను. మీకందరికీ ఎంతో కృతజ్ఞురాలని. నేను కూడా మీకు ఎంతో కొంత సహాయం చేయాలని ఉంది అని 4 చెప్తుందన్నమాట. అంటే మీ 32 మంది కూడా నాకు సహకరిస్తున్నారు, మరి నేను ఒక్కదాన్నే కదా, కానీ నాకు కూడా మీకు ఏదో ఒక సహాయం చేయాలని అనిపిస్తుందని చెప్పింది అనమాట. అప్పుడు దంతాలు అంటాయి, మంచిదే, కానీ నీవు ఇతరులతో మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడబోకు. నీవు చేసిన తప్పుకు పండ్లు రాళ్ళ కొడతామంటున్నారు అని దంతాలు అంటాయి. నువ్వు చేసిన తప్పుకి పండ్లు రాళ్ళు కొడతా అంటున్నారు, కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు నాయనా అని దంతాలు చెప్పాయన్నమాట. ఒక్క సహాయం చేయమంటున్నాయి. ఆ ఒక్క సహాయం చేసి చాలు మాకు, నువ్వు శాంతంగా పద్ధతిగా మాట్లాడు ఇతరులతో మాట్లాడేటప్పుడు అని చెప్తాయి అన్నమాట దంతాలు. బాగుంది. ఇంకా జానా అని పెట్టుకున్నారండి. మీ పేరైతే నాకు తెలియదు, మాట్లాడతారండి? డిస్ప్లే నేమ్ జానా అని ఉంది. మ్యామ్ కృష్ణకుమారి మ్యామ్, మీరు మాట్లాడండి. లేదురండి వాళ్ళ హెల్త్ బాగాలేదు, నాకు ఫీవర్ ఉంది. సారీ మ్యామ్. శోభా మ్యామ్. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శోభా మ్యామ్, లక్ష్మి మ్యామ్, సీతాంబర్ రెడ్డి సార్ ఉన్నారా? నవనీతమ్మ మ్యామ్. ఈ రోజు రాఘవయ్య సార్ రాలేదేంటండి? యాక్చువల్గా సార్ గారు కూడా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చారు మ్యామ్. యాక్చువల్గా సార్ గారికి ముద్ర చెప్పాలి, అందరూ ముగ్గురు రాలేదు ఈరోజు. సార్ గారికి జర్నీలో ఉన్నారంట, జర్నీ లైన్ కోసం రాలేకపోయింది. ట్రై చేశాడు ఫోన్ లైన్ కనెక్ట్ కావడానికి, కానీ రాలేకపోయింది. భిక్షపతి సార్ ఏమో ఉంటారు, తను కూడా రాలేదు. భిక్షపతి సార్ నాకు తెలిసి ఎక్కడికి వెళ్తాడు మేడం, కడతాలకు వెళ్తారేమో, అందుకోసము. సార్ ఈ పిరమిడ్ ఎంత అవుతుంది సార్ మామూలుగా తలకు పెట్టుకునే వరకు? అది సైజుని బట్టి కదా మేడం, అది మీకు ఎంత సైజు కాబట్టి దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది మేడం. అది సైజ్ అనేది 2x2 గురించి అసలు నాకు అవగాహన లేదండి. 2000 రూపాయలు అవుతుంది మేడం. 2x2 అంటే అందరికి సెట్ అవుతుందండి? వుడ్తో చేసింది, వుడ్ తో చేసింది 2000 అవుతుందా? సైజెస్ అందరికి సెట్ అవుతుందా? చాలా ఉన్నాయి మేడం గారు, సైజులు చాలా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. మన హ్యాండ్ మనకి తల మీద పెట్టుకునేవి ఉంటాయి మామూలుగా, లేకుంటే పైన తల మీద పెట్టుకునేదండి. అవి తక్కువ రేట్ ఉంటాయి మేడం. అవి ఎంత కాస్ట్ కాదు మేడం, అది జస్ట్ 150-200 రూపీస్ ఉంటుంది. చాలా తక్కువ ఉంటాయి అవి, చాలా చిన్నవి కూడా ఉంటాయి. మనం వాటర్ బాటిల్ మీద పెట్టుకున్నానికి ఉంటాయి, మన చిన్నగా ఉంటాయి, బిందెల మీద పెట్టుకున్నానికి, కూరగాయల మీద పెట్టుకోవడానికి, అట్లా రకరకాల సైజులు ఉంటాయి మేడం గారు అవి. అదే అండి, నాకు అసలు తెలియదు వాటి గురించి, అందుకే అడుగుతున్నాను. ఎక్కడ దొరుకుతాయి సార్? మామూలుగా అయితే ఇది మనకి ఎవ్రీ మంత్ మనకి స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది మేడం బెంగళూరులో, అక్కడ స్టార్ గా పెడతారు స్టాల్లో. మేబీ రేపు ఇక్కడ కడతాల్లో కూడా ఉండొచ్చేమో, కడతాల్లో కూడా అది అక్కడ అన్నీ ఉంటాయి అనుకుంటాను అక్కడ. అది లేదు అంటే అంటే మనము కావాలని ఆర్డర్ పెడితే ఏమన్నా కొరియర్ లో అలా వస్తాయి మేడం, ఆర్డర్ పెడితే కూడా వస్తాయి. యాక్చువల్గా మా నాన్నగారు అట్లాగే తెప్పించుకున్నారు. నేనైతే మన శివ సార్కి చెప్పాను మేడం, శివ సార్ ద్వారా మనకి ఆర్డర్ పెట్టాడు, మనం పంపించాడు తిరుపతిలో. తీసుకున్నారు సార్ మీరు? అప్పుడు అదే మేడం, అది 2x2 2 అడుగులు వెడల్పు 2 అడుగులు పెట్టి ఉంటుంది. అది పైన ఫిక్స్ చేస్తున్నాను నేను. పైన ఫిక్స్ చేస్తారా? ఎలా స్లాబ్ చేయటం కుదరదు కదా సీలింగ్ కి? సీలింగ్ కి మనం మామూలు కొక్కీలు ఉంటాయి కదా మేడం, మామూలుగా ఫ్యాన్ కొక్కీలు అవి పెట్టి ఉంటాం కదా, అది మాకు ఎలా ఒకటి ఎక్స్ట్రాగా అది ముందుగానే అది పెట్టాలని ఉంది కావనా, అందుకని ఒక కొక్కీ ఉండింది, అది దాన్ని పెట్టిచ్చేస్తాను మేడం. మాకు ఆ ఫెసిలిటీ లేదు సార్.
లేకపోతే మనకి మామూలుగా అది మామూలుగా ఏదైనా మామూలుగా ఇది అంటే వీలుంటే ఇప్పుడు ఏంటంటే చైర్ కూడా అమర్చుకునేది కూడా అదే ఉన్నాయి మేడం. చైర్ లో మనకి చైర్లో ఫోటో పెట్టుకోవచ్చు మేడం. మనం కూర్చోడానికి మన చైర్లోనే వాళ్ళు పెట్టుకోవాలి. అంతకుముందు ఒకసారి ఫోటో పెట్టారు మేడం. చైర్ లో కూర్చున్నప్పుడు అది పైపుల ద్వారా ఫిక్స్ అయిపోతాయి అనమాట. అలాంటిదేం తీసుకోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువ అవుద్ది. అంటే చైరు అన్ని ఉన్నాయి కాబట్టి, ఆ పైపులు అన్ని ఉంటాయి కాబట్టి. మేడం సార్ దగ్గర ఉన్నాయి చూడండి. రంగనాథ్ సార్ దగ్గర క్యాప్ ఉంది. నేను తీసుకుంది అంటే సార్ చైర్లో కూర్చునేటట్లు తీసుకున్నాను. 4500 ఏమో పడ్డది. ఓకే అండి. 4500 అదే అంటే నాకేమో చెప్పండి. అది మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు తెలుస్తుంది కదా, వాళ్ళు ఎలా ఫిట్ చేస్తారో అది కరెక్ట్ ఉంటుంది. సార్ దగ్గర రంగనాథ్ సార్ దగ్గర ఉన్నాయండి. వాళ్ళు కొరియర్ పంపిస్తారు సార్, రంగనాథ్ సార్. ఇప్పుడు శివాసారికి తెలిసిన వాళ్ళు కూడా మేడం గారు అక్కడ తిరుపతిలో ఉన్నారు. వాళ్ళకి శివాసారికి తెలిసిన వ్యక్తి, అతను కొరియర్లో పంపిస్తాడు మేడం. శివాసారి చెప్పినా కూడా చేపిస్తాడు ఆయన. మామూలు క్యాప్, హెడ్ కి పెట్టుకునే క్యాప్ అయితే అమెజాన్ లో దొరుకుతాయి చూడండి. 150 నుంచి 250 వరకు ఉన్నాయి మేడం. అది అంటే సైజెస్ ఓకే సెట్ అవుతాయా కావనేది డౌట్ అండి. ప్రతి హెడ్ కి సెట్ అవుతాయి. అది మామూలు ఎలాస్టిక్ టైప్ ఉంటుంది. మనం హెడ్ పెట్టుకొని, ఇప్పుడు కడతాల్లో అయితే అన్ని స్టాల్స్ లలో పిరమిడ్స్ అవి దొరుకుతాయి. ఇప్పుడు స్టాల్స్ పెడతారు కదా. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా ఒక రెగ్యులర్ గా ఎప్పుడు ఉంటాయి. నేను మొన్న వెళ్ళాను, ఒక స్టాల్ అయితే కంపల్సరీ ఉంటుంది. బుక్స్ కానీ పిరమిడ్స్ కానీ ఉంటాయి. ఇప్పుడైతే ఎక్కువ పెడతారట రేపు నుంచి. ఒకసారి రండి మీరు, మీకు కూడా తెలిసిన కడతాలు చాలా బాగుంటదండి. కనుక్కుంటుంది అదే తెప్పించుకుందామని. వీటి గురించి తెలియదు, మొన్న ఈ మధ్యనే కదా జాయిన్ అయింది నేను. నాకు తెలియదు రంగనాథ్ సార్ దగ్గర చాలా ఉన్నాయి పిరమిడ్స్. మీరు సార్ కి ఫోన్ చేసి, అంటే ఇప్పుడు బిజీ ఉంటారు కదా, సార్ తర్వాత చేయండి, తెలుస్తుంది సార్ మీకు. ఓకే. ఈ శాంత్ కుమార్ సార్ పంపించింది. ఓకే సార్, ఇది ఎంత ఉంటుందండి? అది చైర్ వేసుకున్నది సార్ మేడం 4500 ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఇమేజ్ లో ఉన్నట్టే ఉపయోగించుకోమండి. ధ్యానం కోసం అప్పుడే కాకుండా మనం కూర్చొని చదువుకోవచ్చు. అంటే మామూలుగా బయట అట్లా న్యూస్ పేపర్, అంటే పిల్లలు కానీ ఎవరైనా ఉన్నప్పుడు అన్నిటికీ ఉపయోగపడుతుంది అది. వైబ్రేషన్స్ చాలా సేమ్ ఉన్నాయి అలానే సార్. ఉంటుందా సార్? అలానే ఉంటుంది, ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. అలానే ఉంది సార్. నేను తెప్పించుకున్నాను. 4500 అది. అంత కలిపి మనకు 5000 వస్తుంది. దానికి కొరియర్ చార్జెస్ 5 అవుతుంది. కానీ వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి మేడం. నేను యూజ్ చేస్తున్నాను. వైబ్రేషన్స్ చాలా తెలుస్తుంది మనకి. ఓకే అండి. చైర్ అది ఏమంటారు, వుడ్ అండి, ఐరన్? చైర్ లేదంటే మామూలుగా ఐరన్ రాడ్ తోని పైన పిరమిడ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఫోటో పెట్టారు చూడండి దీంట్లో, అది సేమ్ అలానే ఉంటుంది. గ్రూప్ లో పెట్టారు కదా, దాంట్లో చైర్ వేసుకొని మనం కూర్చోవాలి. ఓకే ఓకే. మనం చైర్ వేసుకోవాలి. ఓకే ఓకే. కానీ బాగుంది, వైబ్రేషన్స్ చాలా వస్తాయి. నేను దాంట్లోనే కూర్చొని చేసుకుంటాను. అంటే మన పిల్లలకు కూడా యూజ్ అవుతుంది, స్టడీస్ కి కానీ చాలా యూజ్ ఉంది అది. అలాంటి పెద్దవి అయితే రంగనాథ్ సార్ దగ్గర ఉన్నాయి. చిన్న పిరమిడ్స్ అయితే మీకు అమెజాన్ లో కూడా దొరుకుతున్నాయి. నేను తీసుకున్నాను క్యాప్ టైప్ లో. 150 పర్లేదండి, అది ఓకేనా, మంచిగా ఉందా? బాగుంది, రెండు బాగున్నాయి నా దగ్గర. ఇప్పుడు సార్ దగ్గర తీసుకుంది రీసెంట్ గా 1 month అయింది నేను తీసుకొని. బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూ సారీ. అయ్యో ఏం పర్వాలేదు. అదే మీకు డిస్కస్ చేస్తుంటా కదా అని మళ్ళీ నేను ఫోన్ వీటి గురించి తెలియదండి, అందుకని. అంటే నేను కూడా 3 months, జస్ట్ 3 months అంటే నాకు ఇంత ముందు చెప్పాను చూడండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది. అంతే, నాకు చాలా తగ్గినాయి అండి హెల్త్ ఇష్యూస్, చాలా తగ్గినాయి. ఓకే.
చాలా అంటే చాలా తగ్గినాయి. బెనిఫిట్స్ చాలా వచ్చాయి. అందుకే మీకు చెప్దామని పిరమిడ్ గురించి ఫోన్ మళ్ళీ తీసి. ఓకే అండి, పర్లేదు. థ్యాంక్ యూ అండి. ఓకే, పర్వాలేదు. థ్యాంక్ యూ. అవి ఫొటోస్ పెట్టానండి, శోభా గారు అడిగారు. మన చాట్ బాక్స్ లో పెట్టాను మొత్తం. చూసా మేడం, బాగున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎప్పుడన్నా అంటే మాకేమో గార్డెన్ చూపించడానికి ఏమో మనకి నైట్ టైం అవుతుంది, లేదా ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అంటే శనివారం 6 నుంచి అయితే ఓకే, వెళ్తూరు ఉంటుంది కదా, ఒకసారి చూపించడానికి ట్రై చేస్తానండి. ఓకే మ్యామ్. గార్డెనింగ్ కూడా చాలా ఇష్టము. వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను అనమాట ఖాళీ దొరికినప్పుడల్లా. ఇంకా ఎవరన్నా మాట్లాడతారండి? బాలశంకర్ సార్, జయశ్రీ మ్యామ్, ప్రభావతమ్మ మ్యామ్, సంగీత మ్యామ్, అందరూ మాట్లాడండి. అట్లాగే గమ్ముగా మీరు ఇంటి అసలు ఉన్నారా లేదో మాకు తెలియదు. టైం ఎందుకు వేస్ట్, హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి టగటక అందరూ. అలా ఎవరు మాట్లాడకపోతే క్లోజ్ చేసేస్తాడు కదా. మాస్టర్స్ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు మీకు తెలిసింది చెప్పండి, లేదా మీరు ధ్యానంలోకి వచ్చినాక మీకు ఏమైనా మార్పు అనిపిస్తే అది చెప్పండి. ఇప్పుడు ఇందాక మనకు మంజుల మేడం గారు చెప్పారు, ఎంత ఉపయోగపడింది, ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడుతుంది. మేడం గారు ఎలా తగ్గించుకున్నారు, అలా మీరు కూడా మీ అనుభవాలు ఖచ్చితంగా ఉంటాయండి. మనం ధ్యానంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక పర్పస్తో వస్తాం ఇక్కడికి. అది ఆరోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, అవి తగ్గినాయని చెప్పినా కానీ ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు మనం యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. అది చూస్తున్నానంటే ఎవరన్నా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదండి. అలా కూడా మనము పక్క వాళ్ళకి హెల్ప్ చేసేది అవుతుందండి. మనం అనుభవాలు పంచుకుంటే సార్ సార్ ధ్యానంలోకి వచ్చినప్పుడు కొంచెం బాడీ షేక్ అవుతా ఉంటుంది సార్, ఎందుకు కదా సార్? అది ఎందుకంటే అది మనము ఆ వైబ్రేషన్స్ వల్ల అలా అవ్వచ్చు సార్. అది ఆ వైబ్రేషన్స్ వల్ల అలా ఉండొచ్చు. జరిగిచ్చినట్లయితుంది. ఒక్కోసారి బాడీ అంతా షేక్, ఫుల్ షేక్ అయిపోతుంది. ఒక్కోసారి అన్కాన్షియస్ గా అవుతా ఉంటుంది. అది దాని గురించి అయితే వరీ కావాల్సిన అవసరం అయితే లేదు సార్. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే జస్ట్ మీ పొజిషన్ ఒకసారి సరి చేసుకొని మళ్ళీ కూర్చోండి అంతే. కళ్ళు తెరవకుండా మీ ఉన్న పొజిషన్ సరి చేసుకొని, మీరు కుర్చీలో ఉన్నా కానీ ఎక్కడ కూర్చున్నా కానీ ఆ పొజిషన్ సరి చేసుకోవచ్చండి. సరి చేసుకొని మళ్ళీ కూర్చోవచ్చు. అంతేగాని మనం ఎట్లాగా కూర్చోవాలి లేదు. మనం చెప్పేదే ఇక్కడ శిరస్సు ఒక ఆసనం, సరేనా? మనకి అలా చేసుకొని కూర్చోండి. సరే. మీరు మీ అనుభవాలు ఏమైనా పంచుకుంటారా సార్? శంకర్ సార్, సార్ మీ అనుభవాలు మీకు మీరు ఎలా అనిపిస్తుంది ధ్యానంలో? ఎప్పుడు వచ్చారు? మేము ధ్యానంలో వచ్చి అంతా ఒక 20 days అవుతాను సార్. డిసెంబర్ లో జాయిన్ అయ్యారు, ఈ మంత్ లోనే. సార్ ముందంతా ఏం చేయలేదు, ఒక కొత్తగా దీంట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కొంచెం చాలా మార్పు వస్తా ఉంది. కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉండే, నేను ఆ టెన్షన్స్ అన్ని తగ్గినాయి కొంచెం. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఫ్యూచర్ లో తెలుస్తా ఉంది బాగా. దీనికి కూడా వస్తాం అనుకున్నాం సార్, కర్తాలు కూడా. దానికి కూడా వచ్చి అటెండ్ అయ్యాం. అక్కడ కూడా ఎలా ఉంటుందో తెలియదు. అవును సార్, ఇప్పుడు అక్కడ గాంధీ బస్ స్టాండ్ లో ఏమైనా అకామిడేషన్స్ ఏమైనా అరేంజ్ చేస్తారా? బస్సెస్ కానీ అట్లే కానీ? అకామిడేషన్స్ కి సార్ గారు నెంబర్లు ఇచ్చారండి మనకి, మన గ్రూప్ లో ఉన్నాయి నెంబర్స్. అవి ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మేము కావాలంటే మళ్ళీ పెడతాం నెంబర్స్. అక్కడ బస్ స్టేషన్ లో కూడా 2 దగ్గర పాయింట్స్ ఇచ్చారు మనకి. 2 దగ్గర వాళ్ళు గైడ్ చేస్తారండి. అది అక్కడ అకామిడేషన్ ఎట్లా సార్? ముందుగానే రిజర్వేషన్ ఫ్రీ అకామిడేషన్ ఉంది అక్కడ. మామూలుగా మేము అమౌంట్ పే చేసేసి అట్లా తీసుకోవాలనుకున్నాము. కాటేజ్ రెండు ఉన్నాయి సార్ మనకి. ఎక్కువ ఉంటే ఏమన్నా అమౌంట్ అట్లా పే చేసే చిక్తాయా సార్? అవి పే చేసేట్టు అయిపోయినాయి సార్, అది ముందే అరేంజ్ చేసుకుంటారు సార్. అవును మేడం, అది అయిపోయినాయి అని చెప్పారు. నేను దీంట్లో యూట్యూబ్ లో చూసాను, అవి అయిపోయినాయి. ఇప్పుడు వేరే అకామిడేషన్స్ చాలా ఉన్నాయని ఇస్తున్నారు సార్.
సుధాకర్ రెడ్డి గారు అలా వేరే వాళ్ళందరూ అక్కడ వాలంటీర్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఫెసిలిటీస్ చాలా ఉంటాయట సార్. సరే మేడం. అదే మరి ఎందుకంటే అక్కడ చాలా అవుట్ సైడ్ స్కర్ట్స్ అంటారు, చలి ఎక్కువ ఉంటుంది. చలి అంటే దానికి తగ్గట్లు మనకు అరేంజ్ చేస్తారు. మెయిన్ మనకి కప్పుకోవడానికి అలాంటి బెడ్స్ ఒకటి ఇస్తారట, వేరే కప్పుకోవడానికి అలాంటివన్నీ మీరు తెచ్చుకోమని చెప్తారు. తెచ్చుకున్నాము. యూట్యూబ్ లో పెడుతున్నారు చూడండి సార్, చాలా పడతాల గురించి మీరు ఒకసారి సెర్చ్ చేయండి సార్. చాలా అడ్వర్టైజ్ ఇస్తున్నారు ఈ మధ్యలో. బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్, బస్ స్టాప్, కాచిగూడ, నాంపల్లి, ఇమ్లిబన్ బస్ స్టాండ్ నుంచి బస్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. చూడండి ఒకసారి మీరు సెర్చ్ చేయండి, తెలుస్తుంది. డైరెక్ట్ ఎంజీ బస్ స్టాండ్ కి వస్తాం మేడం, అనంతపూర్ నుంచి. అక్కడ నుంచి అక్కడ వాలంటీర్స్ ఉంటారంటండి, దాంట్లో అయితే చెప్తున్నారు. మీరు ఒక్కసారి అది సార్ అన్నట్లు, క్రాంతికుమార్ సార్ గారు అన్నట్లు అక్కడ నంబర్స్ ఇచ్చారు కదా మన గ్రూప్ లో, దానికి కాంటాక్ట్ కావాలి సార్. ఆల్రెడీ సార్ పెట్టినారు, మీ దగ్గర లేకపోతే చెప్పండి, మళ్ళీ గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. ఒక్కసారి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వెళ్ళండి. మీరు వెళ్ళకుండా ఒకసారి అక్కడికి వెళ్ళి అకామిడేషన్ గురించి కనుక్కొని వెళ్ళండి. బెటర్ సార్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్ సార్? శంషాబాద్ కి అక్కడ నుంచి 45-60 వరకు వస్తుంది సార్. 60 వరకు వస్తుంది. అదే మేడం ఎంజీ బస్ స్టాండ్ నుంచి 55-60 వరకు వస్తుంది సార్. 60 కట్టాలకి దగ్గర అవుతుంది, లోపలికి. అంటే దిగాల్సిన కట్టాలో కదా మేడం? కట్టాలు లోపలికి వెళ్తారు సార్, కానీ అరేంజ్మెంట్ అక్కడికి లోపలికి ఆటోస్ కూడా వెళ్తాయి సార్. ఆటోస్ కానీ ఇప్పుడు ఈ మూమెంట్ లో చాలా వెళ్తాయి బస్సెస్ కానీ ఆటోస్ కానీ చాలా వెళ్తాయి. చాలా అరేంజ్ చేస్తారు సార్, మీరు ఒకసారి కనుక్కోండి, దాంట్లో తెలుస్తుంది. నంబర్స్ ఉన్నాయి, చెప్తాను కావాలంటే. సరే సార్. 970 సార్. చెప్పండి సార్. 970 3132 419 నెంబర్ సార్. ఇంకొక నెంబర్ వచ్చేసి 73 828 11 449 సార్. 449. ఇది బేసిక్ గా ఇవి మనకి ఎలా వెళ్ళాలి అక్కడికి. ఇది ఒక ఎన్జీ బస్ స్టాండ్ దిగినప్పుడు అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 25 అవును సార్. ప్లాట్ఫామ్ నెంబర్ 25 లో మనకు బస్సెస్ ఉంటాయండి, కడతాల బస్సెస్. సరే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్.